గురుగారు, గొబ్బెమ్మల్లో కూడా చెరుకు, అలాగే ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఏస్తూ ఉంటారు. వాటికి గల కారణాలేంటండి? చెరుకు, ఉసిరికాయలు మనకి మకర సంక్రాంతి రోజున మనకి కుండలో కొత్త బియ్యంతో పాలు వండడానికి చెరుకు గడతో కలుపుతారు తప్ప, గొబ్బెమ్మ దగ్గర చెరుకు ముక్కలేం పెట్టరు. హ్మ్. కానీ కొంతమంది రేగి పళ్ళు పెడుతుంటారు. అంతే తప్ప ఇంకేం పెట్టరు. అది పక్షులకి. చెప్పాను ఇందాక గనక ప్రకృతిని అవును. ప్రేమించి ఆ పక్షులు అవి తినేస్తాయి నవధాన్యాలు. అవి తినేసి అవేం చేస్తాయి పరోక్షంగా పక్షులు అవి తిని అవి రెట్టెలు వేస్తాయి. ఎగిరిపోయి ఎక్కడో రెట్టెలు వేస్తాయి. అనేక పక్షులు అనేక రెట్టెలు వేసినప్పుడు నెక్స్ట్ వర్షాకాలంలో ఏమవుతుంది? భూమి ఇంకిపోయి ఆ రెట్టెలతో పాటు కంటే అది ఔషధీకృతమైనటువంటి రెట్టెలతో ఉంటుంది. అది భూమిలోకి ఇంకిపోయి వర్షాకాలంలో మెల్లగా మొలకలొస్తాయి. అంటే ఓకే. వన సంపద పెరుగుతుంది మనకి. ప్రతి ఒక్కటి మనకి సంప్రదాయబద్ధమైందే. ప్రకృతి మనకి ప్రపంచానికి మనం ఒక ఉన్నత స్థాయి చూపించగలిగేది. ఆ రెట్టె కాకులు గాని, పావురాలు గాని ఎక్కడో వెళ్లి రెట్టెలు వేసిన తర్వాత అవి శుభ్రంగా మొలకలొచ్చేసి మనకి వృక్ష సంపద, వన సంపద పెంచుతాయి. ఇది మనకున్నటువంటి అర్థం. అయితే ఇక్కడ మీరన్నట్టుగా మకర సంక్రాంతి రోజున పొంగల్ చేస్తారు. హ్మ్. సో, సూర్య భగవానుడి ఎండలో పడేటట్టుగా అక్కడ చేసేసి కొంతమంది భోగి రోజు చేస్తారు. కొంతమంది సంక్రాంతి రోజు అవును. చేస్తారు. చెరుకుగడతో కలుపుతారు. ఆవు పాలు, చెరుకుగడ వేసి కొత్త బియ్యంతో బెల్లం వేసి శుభ్రంగా అది సూర్యకిరణాలతో వండేటువంటి పదార్థం. అది సూర్య భగవానుడికి చూపించి మనం తినడం అనేది ఒక పద్ధతి ఉంది. అది కూడా అంటే ఆరోగ్యవంతమైనది. హ్మ్. సూర్యుని కిరణాలు పడ్డటువంటి పదార్థం తింటే మనకి మంచి ఆరోగ్యం, చర్మ సౌందర్యం, నేత్ర సౌందర్యం, జుట్టు బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో, అటువంటి ఔషధీకృతమైనటువంటి పంటనే పొంగల్. దాని పేరే పొంగల్ అంటారు అవును. దాన్ని. కొంతమంది తీపి పదార్థం, కొంతమంది హాట్ కూడా చేసుకుంటారు.